ఇలాంటివి ఇంకా ఎన్ని దారుణాలు చూడాలో, ఇంకెంత శిక్ష అనుభవించాలి భగవంతుడా. నా మనవరాలి జీవితంతో ఎందుకయ్యా ఇలా ఆడుకుంటున్నావు? నాకు ఒక్క విషయం ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు నానమ్మా. నన్ను ఎంతగానో ప్రేమించి 24 గంటలు నన్ను కంటికి రెప్పలా చూసుకున్న నా మనోహర్ నా నోటి నుంచి నేను ప్రేమిస్తున్నాను అనే మాట కోసం ఎదురు చూసిన మనోహర్ ఇప్పుడెందుకు సత్య మెడలో తాళి కట్టడానికి సిద్ధపడ్డాడు. ఎందుకు నేనే నిజమైన గాయత్రిని అని చెప్పలేకపోతున్నాడు. ఎందుకని ఆలోచిస్తున్నప్పుడు ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. ఆ రోజు నాకు నిజం తెలిసినప్పుడు, మీరెవ్వరూ నా మాట నమ్మలేనప్పుడు, నా పక్కన నుంచిన ఒకే ఒక్క వ్యక్తి మనోహర్. ఆ రోజు నేనే గాయత్రిని వాదించిన మనోహర్ ఈ రోజు ఎందుకు నోరు విప్పటం లేదు. అటు కన్న తల్లిదండ్రులకి దూరమై, ఇటు ప్రేమించిన వాడికి దూరమైన ఈ బతుకు నాకెందుకు నానమ్మా, నాకెందుకు? అక్క అక్క నువ్వలా అనొద్దక్క. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నా అక్కవక్క. మనోహర్ బావ, నా బావ. పదక్క వెళ్దాం రా అక్క, వెళ్ళి అడుగుదాం అక్క. ఎందుకు ఇలా సైలెంట్ గా ఉన్నావని నిలదీద్దాం రా అక్క. పదక్క. నువ్వు ఇలా ప్రతి దానికి సైలెంట్ గా ఉంటే ఎలా అక్క? కనీసం బావ విషయంలో అయినా గట్టిగా అడుగుదాం అక్క. నేను సపోర్ట్ గా ఉంటాను అక్క. నాన్నమ్మకి సపోర్ట్ గా ఉంటుందక్క. రా అక్క రా. లేదు రోషన్, అడగటం, గొడవ పెట్టుకోవటం పెద్ద విషయమేం కాదు, కానీ నాకేమొద్దు. ప్రేమించిన వాడు నా పక్కన నిలబడితే ఈ ప్రపంచాన్ని జయించొచ్చు, కానీ ప్రేమించిన వాడే ఏం మాట్లాడకుండా సత్య గాయత్రి కాదు అని తెలిసి తాళి కట్టడానికి సిద్ధపడ్డాక మనం ఎంత అరిచినా, ఎంత గొడవ చేసినా మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. అయినా ఎవరికైనా గాయమైతే రామ అంటారు. అదే రాముడే గాయం చేస్తే ఇంక ఏ దేవుణ్ణి తలవాలి? అవును రోషన్, మీ అక్క చెప్పింది నిజం. ప్రేమించిన వ్యక్తి పక్కన లేకుండా గొడవ చేస్తే ఈ సమాజం బరితెగించింది అంటారు. అయినా నిన్ను చూస్తుంటే ఎందుకో తెలియని బాధ కలుగుతుంది రాధా. నన్ను ఎన్ని మాటలన్నావు, ఎంత టెన్షన్ పెట్టావు, ఎన్ని ఛాలెంజ్లు చేశావు. చివరికి ఏమైందో చూసావుగా. ప్రతిసారి నువ్వు టైం వస్తుంది అనేదానివి, కానీ టైం బాలేనప్పుడు ఎన్ని రోజులు వెయిట్ చేసినా మంచి టైం రాదు రాదా. ఇప్పుడు చూడు, ఆ రోజు అనాథాశ్రమంలో నన్ను తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్లతో నువ్వు వెళ్ళిపోయావు.
దానికి ప్రతీకారంగా నిన్ను కన్న తల్లిదండ్రుల్ని నా కన్న తల్లిదండ్రులుగా చేసుకున్నాను. నీ ఆస్తిని నా ఆస్తిగా చేసుకున్నాను. నీది అనుకున్న ప్రతిదాన్ని నేను లాక్కున్నాను. చివరికి నిన్ను ప్రేమించిన వాణ్ణి కూడా నా మొగుణ్ణి చేసుకోబోతున్నాను. ఇక నీకంటూ నీదంటూ మిగిలింది నీ చావొక్కటే. దాన్ని కూడా నేనే అమలు చేయగలను. కానీ నిన్ను ఒకేసారి పంపించడం కంటే ఇలా జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ రోజు చస్తూ బ్రతుకుతూ ఉండడమే నేను నీకు వేసిన శిక్ష. ఒసే రాక్షసి, ఎందుకే నా మనవరాలి మీద ఎంత పగ పట్టావు? ఇంతలా ఏడిపిస్తున్న నీకు పుట్టగతులుండవు, మట్టి కొట్టుకుపోతావే. ఆనాడు పరాయి స్త్రీని ఆశించిన ఆ రావణుడు 10 తలలున్నా తనని తాను కాపాడుకోలేకపోయాడు. ఈనాడు రాధ ప్రేమించిన మనోహర్ని నీ సొంతం చేసుకోవాలనుకుంటున్న నీకు కుక్క చావు వస్తుందే. పరాయి సొమ్ము పాముతో సమానం అంటారు. ఏదో ఒక రోజు నువ్వు దాని కాటుకు బలి కాక తప్పదు. ఏంటి నానమ్మా, ఏదో గట్టిగానే శాపనార్థాలు పెడుతున్నట్టున్నావు. మంచి వాళ్లకు నీ శాపనార్థాలు, కానీ నాలాంటి క్రిమినల్ కి అవే ఆశీర్వాదాలు. ఈరోజు మనోహర్ నా మెళ్ళో తాళి కట్టాక నీకు మాటొచ్చినా నువ్వు నడుచుకుంటూ వచ్చి నిజం చెప్పినా ఎలాంటి ఉపయోగము ఉండదు. అనవసరంగా ఆతృతలో ఆవేశపడుతూ ఆయాసం తెచ్చుకోకు. ఏంటి తమ్ముడు, నీ అక్క పెళ్ళంటే ఎంత జోష్ ఉండాలి, నువ్వేంటిలా ఉన్నావు? ఏయ్, నువ్వెప్పటికీ నా అక్కవి కాలేవు. నాకు అక్క అంటే రాధక్కే, నువ్వు డూప్లికేట్ అక్కవి. ఈ పొగరు చూపించినందుకే మీ అక్క పరిస్థితి ఇలా అయ్యింది. నువ్వు కూడా అలాగే ఎగిరెగిరి పడ్డావనుకో, అటు నుంచట్టే కొట్టుకుపోతావు. జాగ్రత్త. రాధా, ఇప్పటికైనా తెలిసిందా ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అని? గాయత్రి, టైం అవుతుంది, త్వరగా రామ్మా. చూసావా, నిన్ను పిలవాల్సిన మీ అమ్మ నన్ను పిలుస్తుంది. ఇప్పుడు నన్ను పెళ్లి కూతుర్ని చేస్తుందంట. తర్వాత పెళ్లి. వస్తాను, నేను వెళ్ళి రెడీ అవ్వాలి. మీరు మాత్రం ఈ రూమ్ లోనే ఏడుస్తూ ఉండండి.